గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 నుండి 2025 వరకు అంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రత్యేకించి మకర రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది? ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయా? లేదా? అన్న అంశం పైన చాలా క్లియర్‌గా, షార్ట్‌గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. మకర రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలి. ఎందుకు, ఏ గ్రహాలు అనుకూలంగా ఉంటున్నాయో కూడా వివరిస్తాను. ఈ సంవత్సర ప్రారంభంలో ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా మిగిలిన సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఎందువలన అంటే మే 1వ తారీఖు వరకు గురువు యొక్క గోచారం 4వ ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఉద్యోగంలో ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. ఎక్కువ బాధ్యతలను తీసుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు గంట కష్టపడితే 2024 సంవత్సర ప్రారంభంలో గంటన్నర కష్టపడవలసి వస్తుంది. అంటే ఎక్కువగా శ్రమ చేయవలసి వస్తుందండి. అదనపు బాధ్యతలను తీసుకోవాల్సి వస్తుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల 2024 సంవత్సర ప్రారంభంలో మకర రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో అసహనానికి గురవుతారు. అంతేకాకుండా ఎటువంటి సమస్యలు ఎదురు కానున్నాయంటే కొన్నిసార్లు చాలా నిజాయితీగా మీ పై అధికారులు ఏదైతే చెప్తారో, ఏ పనినైతే చేయమని చెప్తారో ఆ పని చేయటం ప్రారంభించినప్పటికీ కూడా అనుకోని సంఘటనల కారణంగా పనులు పూర్తి చేయటానికి ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు. దానివల్ల మీ పై అధికారుల యొక్క కోపానికి గురి కావటమే కాకుండా మీ పైన వారికి ఉన్న నమ్మకాన్ని కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కానీ అటువంటి సమస్యలన్నీ కూడా వాటంతరకు అవే తొలగిపోతాయండి. ఎందుకంటే స్టార్టింగ్లో గురువు మాత్రమే అనుకూలంగా లేడు. దానివల్లే ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి. కానీ ఆ సమస్యలు వాటంతరకు అవే తొలగిపోతాయి. కాబట్టి మీరు ఈ విషయంలో పెద్దగా బాధపడవలసిన అవసరం అయితే లేదండి. కానీ 2024 సంవత్సర ప్రారంభంలో వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మార్పు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సరైన ఫలితం రాకపోవటం వల్ల ఈ మకర రాశిలో జన్మించిన వారు నిరాశకు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. రావాల్సిన ఇంక్రిమెంట్లు కూడా సరైన సమయానికి రావండి. ఎందువలన అంటే గురువు యొక్క ప్రభావం వల్ల. ప్రమోషన్లు ఆశిస్తున్న వారికి కూడా స్టార్టింగ్లో కాస్త నిరాశే మిగులుతుంది. అంటే పూర్తిగా ప్రమోషన్లు రావు అని దాని అర్థం కాదు. మే 1వ తారీఖు వరకు మాత్రం ఇటువంటి అడ్డంకులనైతే ఖచ్చితంగా ఎదుర్కొంటారు మకర రాశి వారు. పదోన్నతి వాయిదా పడటం, ఇంక్రిమెంట్లు వాయిదా పడటం కానీ, కష్టపడినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ మే 1వ తారీఖు తర్వాత మ్యాక్సిమం చాలా వరకు గ్రహాలు మీకు అనుకూలంగా మారతాయండి. గురువు యొక్క గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది. సాధారణంగా శాస్త్రం ప్రకారం చాలామంది ఏం నమ్ముతారంటే ఎన్ని గ్రహాలు అనుకూలించినా అనుకూలించకపోయినా గురుగ్రహం కనుక అనుకూలిస్తే మాత్రం, అంటే గురుగ్రహం యొక్క సపోర్ట్ మనకి ఉంటే మాత్రం ఏదైనా సాధించగలం. ఎటువంటి సమస్య ఎదురైనప్పటికీ కూడా చాలా సునాయాసంగా దాటవేయగలుగుతాం. అటువంటి గురువు మే 1వ తారీఖు నుండి ఈ సంవత్సర చివరి వరకు కూడా మకర రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉంటాడు. కాబట్టి మే 1వ తారీఖు తర్వాత సమయంలో వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మీరు ఎటువంటి పనులు చేపట్టినా సరే చాలా తక్కువ సమయంలోనే ఘన విజయాలను సాధించగలుగుతారు. మిగిలిన వారి కంటే కూడా చాలా ఉత్తమంగా పూర్తి చేస్తారు. అందరి మెప్పును పొందుతారు. అంతేకాకుండా మీకు ఉన్న చెడ్డ పేరు కూడా తొలగిపోతుంది. మీకు ఉన్న సోమరితనం కూడా తొలగిపోతుంది. కానీ శని భగవానుడు పూర్తిగా అనుకూలించట్లేదు కాబట్టి కాస్త బద్ధకంగా ఉంటారండి.
మే 1వ తారీఖు తర్వాత మీరు చెప్పే సూచనలు, సలహాలు పాటించటం వల్ల సహ ఉద్యోగులు, అలాగే మీ పై అధికారులు కూడా లాభపడతారు. అంటే కేవలం మీకే అనుకూలంగా లేదు, మీ ద్వారా వారికి సహాయం జరిగేలాగా కూడా పరిస్థితులు కనబడుతున్నాయి. దాని కారణంగా ఈ మకర రాశి వారి పైన ఉద్యోగంలో గౌరవం పెరగటమే కాకుండా భవిష్యత్తులో కూడా వృత్తిపరంగా అభివృద్ధికి మంచి సూచనలు ఉన్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, అంటే ఇంకా ఉద్యోగం రాక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సంవత్సరంలో ఉద్యోగం వస్తుందా రాదా అంటే, ఉద్యోగ అభివృద్ధికి ప్రయత్నిస్తున్న వారికి, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, వీరిద్దరికీ కూడా మే 1వ తారీఖు తర్వాత ఉన్న సమయం అనేది ఎవరు ఎన్ని చెప్పినా అత్యంత అనుకూలమైనది. మీరు చేసే ప్రయత్నాలు దాదాపు 70% ఫలిస్తాయి. అనుకున్న లక్ష్యాలనైతే చేరుకుంటారు. శని భగవానుడి యొక్క ప్రభావం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడి యొక్క ప్రభావం అనేది 2వ ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఉద్యోగపరంగా ఈ సంవత్సరం మొదట్లో కొన్ని ఒడిదుడుకులను అయితే ఎదుర్కోవాల్సి వస్తుందండి. మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ ప్రాసెస్ చేంజ్ కావటం కానీ, ఇంతకుముందు మీరు ఫాలో అయ్యే ప్రాసెస్ కాకుండా వేరే ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయటం వల్ల మీకు కాస్త ఇబ్బందిగా ఉండటం కానీ, పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండటం కానీ, కష్టమైన పనంతా మీకు అప్పచెప్పటం కానీ, మీ పై అధికారుల యొక్క దృష్టి మొత్తం మీపైనే ఉండటం కానీ, ఇటువంటి సమస్యలనైతే ఎదుర్కొంటారండి. ఈ సంవత్సర స్టార్టింగ్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సాధారణ కాలం అండి, పెద్దగా అనుకూలించదు. కానీ మే 1వ తారీఖు తర్వాత కనుక మీరు గట్టిగా ప్రయత్నాలు చేస్తే చాలా వరకు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఏ గ్రహాలు అనుకూలించినా అనుకూలించకపోయినా ముఖ్యమైనటువంటి గ్రహమైన గురువు మీకు అనుకూలంగా ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. స్టార్టింగ్లో మాత్రం ఉద్యోగంలో మీకు ఇబ్బందులను కలిగించాలి అని చూసేవారు ఎక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా మీకు తెలియకుండానే మీతో పాటు పనిచేసేవారు ఎవరైతే ఉంటారో, అంటే మీ సహ ఉద్యోగులు మీతో పాటు పోటీ పడుతూ ఉంటారు. మీరు చేసిన పని కూడా తామే చేసినట్లు మీ పై అధికారులకు చూపించుకోవాలి అనుకుంటారు. కాబట్టి స్టార్టింగ్లో కాస్త జాగ్రత్తగా ఉండాలండి. పని నిదానంగా సాగటం, పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయాల్సి రావటం వల్ల మీకు కాస్త కష్టంగా, విసుగుగా ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్లో ఆటంకాలు వస్తున్నాయి అని కుంగిపోకుండా మే 1వ తారీఖు తర్వాత మీ తలరాత మారిపోతుంది అని గుర్తుంచుకోండి. శని భగవానుడి యొక్క దృష్టి 4వ ఇంటిపైన, 8వ ఇంటిపైన, 11వ ఇంటిపైన ఉండటం వల్ల కొన్నిసార్లు మీరు చేసే పనులలో ఫలితం కాస్త లేటుగా వస్తుందండి. కాబట్టి మీరు ఏ పని అయితే చేస్తున్నారో అందులో మార్పులు చేర్పులు చేయకుండా, ఫలితం గురించి ఆలోచించకుండా నిజాయితీగా ఉన్నట్లయితే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారండి. కానీ ఇదైతే నిజం, మకర రాశి వారు మే 1వ తారీఖు వరకు శని భగవానుడు పూర్తిగా అనుకూలించట్లేదు, గురుగ్రహం కూడా అనుకూలించట్లేదు. ఈ 2 గ్రహాలు అననుకూలంగా ఉన్నాయి. కాబట్టి స్టార్టింగ్లో అయితే ఖచ్చితంగా ఉద్యోగపరంగా నిరుద్యోగులకు అవ్వవచ్చు, ఉద్యోగం చేస్తున్న వారికి అవ్వవచ్చు, వీరిద్దరికీ కూడా కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయండి. ఏదో ఒక విషయంలో మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి. మీ పై అధికారుల యొక్క దృష్టి అనేది మీపైనే ఎక్కువగా ఉంటుంది. కానీ మే 1వ తారీఖు తర్వాత శని భగవానుడు ఒక్కడే మీకు కాస్త ప్రతికూలంగా ఉంటాడండి. చాలా వరకు గ్రహాలన్నీ కూడా మీకు మద్దతుగా మారతాయి. కాబట్టి మీ తలరాతే మారిపోతుంది అని చెప్పాలి. వీటితో పాటు రాహుగ్రహ గోచారం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. రాహు 3వ ఇంట్లో ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పనిచేయగలుగుతారు. పూర్తిగా డీలా పడిపోరు.
అలాగే వివాదాలలో కానీ కోర్టు కేసుల్లో కనుక చిక్కుకున్నట్లయితే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఎందుకంటే రాహు మీకు అనుకూలంగా ఉన్నాడు. ముఖ్యంగా మే మాసం తర్వాత నుండి అన్ని గ్రహాలతో పాటుగా గురుగ్రహ గోచారం కూడా మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మరింత ఉత్సాహంగా, మరింత యాక్టివ్గా ఉద్యోగ బాధ్యతలన్నిటినీ కూడా పూర్తిగా సక్రమంగా చేయగలుగుతారు. కాబట్టి మకర రాశిలో జన్మించిన ఉద్యోగస్తులైతే పెద్దగా భయపడవలసిన అవసరమే లేదండి. నిరుద్యోగులకు కూడా ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. కాకపోతే ఆలస్యం అవుతాయి. మే 1వ తారీఖు తర్వాత మాత్రం ఖచ్చితంగా మీకు ఏదో ఒక ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే తప్పకుండా ఉంటాయి.